రాము ఇక్కడ ఒక్కడివే కూర్చొని ఏం చేస్తున్నావు? ఏం లేదు రానమ్మా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి లోపలికి వెళ్ళండి. వెళ్తే కానీ రాము, నీతోని అన్వేష్ బావ సందీప్ అని ఏమైనా మాట్లాడిల్లా? వాళ్ళు ఎవరేం మాట్లాడలే కానీ రానమ్మా, దివ్యనే పొలం దగ్గర కలిసింది. చెల్లె కలిసిందా రాము? ఏమైనా మాట్లాడిందా మరి నీతో? మాట్లాడింది రానమ్మా, కానీ మీరు చేసేది కరెక్ట్ కాదు, ఒకసారి ఆలోచించండి రామా అని అంటుంది రానమ్మా. ఏంటి రాము నువ్వు మాట్లాడేది? మా చెల్లె నిజంగా అట్లా మాట్లాడిందా? అవును రానమ్మా, చాలా మాట్లాడింది. నువ్వు పనునివి, నువ్వు అనాథవు, నీ కుటుంబ విలువ తెలుసా అని ఏదేదో మాట్లాడుతుంది. దివ్య అట్లా మాట్లాడిందా రాము? అట్లా మాట్లాడుతుంటే నువ్వేమనలేదా మరి? తను అట్లా మాట్లాడేసరికి నాకు ఏం మాట్లాడనో కూడా అర్థం కాలేదు రానమ్మా. నువ్వు చెప్పేదాన్ని బట్టి మనం ఎవరు నమ్మినట్లేదు రాము. ఒకవేళ అన్వేష్ బాబాకి అన్నయ్యకి తెలిసిందనుకో మనం దొరికిపోతాం ఇక. అవును రానమ్మా, నాకు కూడా అదే భయం అవుతుంది. రాము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈవినింగ్ వెళ్ళిపోదాం ఇద్దరం. ఏంది రానమ్మా, ఏం మాట్లాడతాను? ఇవాళ ఈవినింగే పోదామా?